అక్కడ మీకు అన్నకు లేడు కదా, నీకు అన్న లేడు, నీ వదిన ఒక్కరితే ఉంది. సో నువ్వు తమ్ముడు కాబట్టి నీ ధర్మం జరిగించని సమ్మోన్ సేడ్ దాట్, ఎవరో చెప్పారు. అయితే ఇతను ఏం చేశాడంటే తను ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా తను వెళ్ళిపోయాడు తన వదినతో పడుకోవడానికి. ఓకే. పడుకున్న తర్వాత తను రియలైజ్ అయ్యాడు, నో ఇది తప్పు కదా, ఇది చేయకూడదని చెప్పి తన స్పామ్ ఏదైతే ఉందో దాన్ని బయట విడిచిపెట్టేశాడు. కాదు, ఇక్కడ ఒక పాయింట్, ఆయన బయట వదిలినందుకు ఏవో అంటే ఆయనను యేసు అది చేసిండా లేకుంటే ఎందుకు అనేది అసలు తన వదినతో అలా పడుకున్నందుకు, ఆ తప్పు చేసినందుకు తను చంపేశాడు. సో అంటే బైబిల్లో ఎవరో చెప్పింది రాస్తుందా బైబిల్లో? అక్కడ ఇంటెన్షన్స్, అక్కడ చాలా సెక్యులర్ సిరీస్ కూడా ఉంటాయి బైబిల్లో. ఇట్ మీన్స్ ఏంటంటే ఒక సంఘటన జరిగిందంటే అక్కడ చాలామంది మాటలు ఉంటాయి, నీ వదిన ధర్మం జరిగించు అని అన్నాడు, కానీ దేవుడి దృష్టిలో అది కరెక్ట్ కాదు. అందుకే దేవుడు తనని చంపేశాడు. దేవుడికి నచ్చని పని చేస్తే కరెక్ట్ కాదు. బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం. ఎస్. పరిశుద్ధ గ్రంథం అంటే హోలీ, పరిశుద్ధంగా ఉండడం. ఇందులో ఉన్న ప్రతిది కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.